మీకు వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు నాథా. చాలా ధన్యవాదాలు ప్రియా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజు జరుపుకుంటున్న రోజు ఫిబ్రవరి 14. ఈ ఫిబ్రవరి 14 ప్రపంచాన్ని మొత్తానికి దేవుడు రాసిన ప్రేమ లేఖ బైబిల్లో ప్రేమ గురించి ప్రస్తావన ఉంది. ప్రపంచం మొత్తం ప్రేమ అనే ముసుగులో ఒకరినొకరు శారీరకమైన ప్రేమ అని కోరుకుంటున్నారు. అందాన్ని చూసి ప్రేమిస్తున్నారు, డబ్బును చూసి ప్రేమిస్తున్నారు, మరియు వ్యామోహం బట్టి ప్రేమిస్తున్నారు. ఈ రకరకాల ప్రేమ కొంతకాలం ఆరిపోయే దీపం లాంటిది. ఈ ప్రేమ గురించి అయితే బైబిల్ ఒక నిర్వచనం చెప్తుంది. బైబిల్ ప్రకారం ప్రేమ అనేది కేవలం ఒక రోజు జరుపుకునే పండుగ మాత్రమే కాదు, కానీ అది మనిషి యొక్క జీవన విధానంగా బైబిల్ చెప్తుంది. ఈ వ్యాలంటైన్స్ డే చరిత్ర ఏంటంటే ప్రాచీన రోమన్ కాలంలో లపార్కాలియా అనే ఒక పండుగను జరుపుకునేవారు అన్నమాట. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఇంగ్లాండ్ దేశంలో సెయింట్ వాలంటైన్స్ అనే క్రైస్తవ అమరవీరుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకార్థంగా వాలంటైన్స్ డే అనేది స్టార్ట్ చేశారన్నమాట. ఈ లోకంలో మనం చూస్తే ప్రేమ అంటే ఏమనుకుంటున్నారంటే ప్రేమ అంటే రెండు మనుషులు కలయిక, ప్రేమ అంటే తీయటి జ్ఞాపకం అని, ప్రేమ అంటే మధురాతి మధురమైన అనుభూతి అని, ప్రేమ అంటే అనేకమైన నమ్మకం అని చెప్తారు. బైబిల్ ప్రకారం ప్రేమ అంటే ఏమిటి? 1 కొరింథీ 13:4-13 వచనాల్లో చూస్తే ఎన్ని నిర్వచనాలు ఉంటాయన్నమాట. ప్రేమ దీర్ఘకాలం సహించును, ప్రేమ దయ చూపించును. అంటే ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. ఏదైనా తప్పు చేసినా, ఏదైనా భార్యాభర్తల మధ్య ఏమైనా పొరపాటున జరిగినా సహిస్తారు. ప్రేమ దయ చూపిస్తుంది అనమాట. ఏదైనా మనం ఒకరినొకరు దయ చూపించుకొని జీవిస్తారు. ప్రేమ మస్తరపడదు. ఏదైనా కపుల్స్ మధ్యలో భార్యాభర్తల మధ్య ఏమైనా అనార్థాలు వస్తే మస్తరపడదు, కోపడదు అనమాట. ప్రేమ డంబంగా ప్రవర్తించదు. నేను గొప్ప, నా గొప్ప, నీ గొప్ప అనేది ఉండదనమాట. ప్రేమ ఉప్పొంగిపోదు. ప్రేమ అమర్యాదగా నడుచుకోదు అనమాట. ప్రేమ స్వప్రయోజనం కోరుకోదు అనమాట. ప్రేమ కోపపడదు అనమాట. ప్రేమ దోషములన్నిటినీ కప్పును అనమాట. ప్రేమ దోషం అన్నిటినీ కప్పును. సామెతలు 10:12 ప్రేమ ఏ దోషమైనా, ఏదైనా పాపం చేసినా, ఏదైనా తప్పు చేసినా ఆ దోషాన్ని కప్పుతుంది అనమాట. అదేవిధంగా ప్రేమ మరణం అంత బలమైంది. ఏదైనా సరే తన భార్యకి ఏమైనా కష్టం వచ్చినా, తన భర్తకి ఏమైనా కష్టం వచ్చినా, చనిపోయినా సరే తనతో పాటు ముందుకెళ్తుంది భార్య. అదే ప్రేమ నిష్కపటమైనది. రోమా 12:9 ప్రకారం ప్రేమ నిష్కపటమైనది. అదే ప్రేమ పొరుగు వారిని కీడు చేయదు. రోమా 13:10 ప్రకారం ప్రేమ పొరుగు వారిని హాని చేయదు. ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. ప్రేమ యథార్థమైనది. 2 కొరింథీ 8:24 ప్రకారం ప్రేమ యథార్థంగా ఉంటుంది అనమాట. నమ్మకంగా ఉంటూ సత్యం పలుకుతూ వారు యథార్థంగా జీవిస్తారన్నమాట. ప్రేమ పాపమును కప్పును. 1 పేతురు 4:8 ప్రకారం పాపమును కప్పుతుంది అనమాట. ప్రేమ ప్రాణం పెట్టే అంత ప్రేమ అనమాట. అంటే భార్యకి ఏమైనా కష్టం వచ్చినా, భర్తకి ఏమైనా కష్టం వచ్చినా, భర్త తన ప్రాణం పోయినా సరే తన భార్యని విడవడు. నిజమైన ప్రేమ ఒకరినొకరు ప్రాణం విడుచుకునేంత త్యాగం కలిగి ఉంటారన్నమాట. ఇది నిజమైన ప్రేమ. భయమును పోగొట్టును అనమాట. ఒకరికొకరు ఐక్యత కలిగి భార్యాభర్తలు ఉంటే వారి మీద ఏమైనా వారి యొక్క కుటుంబాల మీద ఏమైనా సమస్యలు వచ్చినా వారు ఇద్దరు కలిసి చర్చించుకొని మాట్లాడుకొని వారి మీద వచ్చే వారి కుటుంబాల మీద వారికి వ్యక్తిగత ఏమైనా సమస్యలు వచ్చినా వారు భయపడకుండా ఇద్దరు ఒకరు పంచుకుంటూ ఆ యొక్క సమస్యను జయిస్తూ ముందుకెళ్తారన్నమాట. కాబట్టి ప్రేమ భయమును పోగొట్టును. 1 యోహాను 4:18 ప్రకారం బైబిల్లో ఉన్న ప్రేమ కథలు. బైబిల్లో కొంతమంది ప్రేమించుకున్నారు, అది కూడా దేవునికి వ్యతిరేకంగా, దేవునికి అయిష్టంగా కార్యాలు చేశారు. వాళ్ళు ఎలాంటి కార్యాలు అంటే శరీర సంబంధమైన కార్యాలు చేసిన వారు. వారిలో కొంతమంది ప్రేమించి అలా వారి యొక్క ఆత్మీయ జీవితంలో వారు పతనమైపోయారు. కొంతమంది సమస్తం కోల్పోయారు. కొంతమంది అవమానం పొంది వారి యొక్క జీవితంలో దేవుని నుంచి దూరం అయిపోయారు. అలాంటి వారిలో కొంతమంది మనం చూస్తే మొదటిగా అందరికి గుర్తు వచ్చేది సంసోను, దెలీలా. ఈ సంసోను ఈయన బలవంతుడు. ప్రపంచంలో నాకు తెలిసి అతనంత బలవంతుడు ఎవరు లేరు అని నేను అనుకుంటున్నాను. అది సంసోను బలవంతుడు. ఇతను ఏం చేశాడంటే దెలీలా అనే ఒక స్త్రీని ప్రేమించాడనమాట. ఈ దెలీలా ఆమె ఫిలిస్తీయురాలు, ఇతనేమో ఇజ్రాయేల్. అతను అన్య స్త్రీని ప్రేమించకూడదు అని ఎన్నో మార్లు వాళ్ళ తల్లిదండ్రులు హెచ్చరించిన సంసోను బలవంతుడు కాబట్టి తన తల్లిదండ్రుల మాటను వినకుండా దెలీలా వెంట పడ్డాడు. అయితే శత్రువులైన ఫిలిస్తీయులు సంసోనును పట్టుకొని చంపాలని చూశారు. అయితే వారేం చేశారంటే దెలీలాను పట్టుకొని
ఏదో విధంగా సంసోనును హతం చేయాలని సంసోనును దెలీలాను ప్రేమించిన కారణంగా దెలీలా సంసోనును మోసం చేసి సంసోనులో ఉన్న బలం ఏంటో దెలీలా తెలుసుకొని వాళ్ళ శత్రువులైన నిద్రపోయినప్పుడు అతని యొక్క తలల వెంట్రుకలన్నీ తీసివేయడం, తర్వాత సంసోను బలం కోల్పోవడం, తర్వాత వాళ్ళ శత్రువులైన ఫిలిస్తీన్లు వచ్చి సంసోనును పట్టుకోవడం, సంసోనును బంధించడం అన్ని మనం చూస్తాం. చివరికి దెలీలాను ప్రేమించిన కారణంగా సంసోను తన 2 కంటిని కోల్పోయాడు, చివరికి చనిపోయాడు. షెకెము అనే ఈమె యాకోబుకు ఏకైక కుమార్తె. షెకెము ఈయన అన్యుడు. అయితే దీనాను ప్రేమించాడు ఈ షెకెము అనే అన్యుడు. అయితే దీనా నిరాకరించింది. దాని ఫలితంగా ఈ షెకెమును ఆయన ఏం చేశాడంటే దీనను బలాత్కారం చేశాడనమాట. అయితే ఈ విషయం తన అన్నదమ్ములైన సిమియోను మరియు లేవి ఇద్దరికి కోపం వచ్చి షెకెము వారి దేశంలో ఉన్న పురుషులందరినీ చంపివేశారు. ఈ విషయం వల్ల యాకోబు చాలా బాధపడ్డాడు అనమాట తన కుమార్తె విషయం మీద. అయితే ఈ విషయంలో సిమియోను లేవి దీని తర్వాత మనం బైబిల్ చదివితే వారిద్దరూ చేసిన పనికి వారిద్దరూ శపించబడ్డారనమాట. సిమియోను లేవి తన చెల్లి అయిన దీనాను బలాత్కారం చేసిన కారణంగా షెకెము అనే అతన్ని చంపి అతని దేశంలో ఉన్న పురుషులందరినీ చంపివేశారు అనమాట. దానివల్ల వారు సిమియోను లేవి ఇద్దరు శపించబడ్డారన్నమాట. తర్వాత షలోమోను రాజైన షలోమోన్ ఈయన చూస్తే ప్రపంచంలోనే అత్యంత జ్ఞానం గలవాడు, ధనవంతుడు, రాజు. నాకు తెలిసి ఇప్పుడున్న కాలంలో ఆయన కూడా ధనవంతుడు అయి ఉండేవాడు. అంత ధనం, అంత జ్ఞానం అనమాట. అంత ధనవంతుడైన రాజు అయిన దేవుని చేత ఏర్పరచబడిన సొలొమోను కూడా ఆయన అందరికంటే ఘోరమైన తప్పు చేశాడు అనమాట. దేవుడు వద్దు అని చెప్పిన అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడు అనమాట. ఈయన చేసింది ఒకరిని ఇద్దరిని కాదు, వందల్లో వేలల్లో అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడు అనమాట. ఈయన అది కూడా అన్ని తెలిసి కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇది తప్పు అని తెలిసి కూడా అన్య స్త్రీలను చాలా మందిని చేసుకున్నాడు పెళ్లి. ఆత్మీయ నష్టం వచ్చిందనమాట. ఆత్మీయంగా అతను పతనమైపోయాడు. విగ్రహారాధన చేశాడు, చివరికి విగ్రహారాధన కూడా చేశాడయ్యా. తర్వాత సొలొమోను చేసిన తప్పు వల్ల ఏం జరిగిందంటే ఇజ్రాయెల్ రాజ్యం 2 రాజ్యాలుగా ముక్కలైపోయింది అనమాట. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. దీనివల్ల చివరికి దేవుని యొక్క కోపం అతని మీద వచ్చి అతను దీవెన కోల్పోయాడు. తర్వాత ఆయన చూస్తే మనం ప్రసంగి గ్రంథం చూస్తే ఈ ప్రపంచంలో ఉన్న ఎంజాయ్ అన్ని దేంట్లో ఆనందం లేదు, సంతోషం లేదని చివరికి ఆయన రిపెంట్ అయ్యాడు. రాజైన దావీదు బత్షెబా అనే ఒక స్త్రీ ఈమెని ప్రేమించాడు అనమాట. ఈమె ఇంకొకరి భార్య అనమాట. ఈమె అందంగా ఉందని చూసి ప్రేమించాడు అనమాట. అది కూడా ఎలా అంటే ఆమె స్నానం చేస్తుండగా చూసి తర్వాత అతని యొక్క భర్తను చంపేసి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. దావీదు చాలా గొప్పవాడు. దేవుడు దావీదు గురించి చెప్తున్నాడు, దావీదు నా హృదయానుసారుడు అని. కానీ దావీదు ఒక చోట తప్పు చేశాడు. ఇది తప్పు, మామూలు తప్పు కాదు, భయంకరమైన తప్పు. ఒక స్త్రీ కోసం తన భర్తని చంపేశాడు. ఎంతైనా రాజు కదా కాబట్టి బత్షెబను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత దావీదుకు జరిగిన నష్టం ఏంటో తెలుసా? దావీదుకు ఫస్ట్ బ్యాడ్ నేమ్ వచ్చింది, చెడ్డ పేరు వచ్చింది. తర్వాత బత్షెబాకు దావీదుకు పుట్టిన ఫస్ట్ కుమారుడు చనిపోయాడు అనమాట. తర్వాత దావీదు మానసిక క్షోభ అనుభవించాడు. తర్వాత అతని కుమారులే అతనిపై తిరగబడి అతన్ని చంపాలని చూశారు. దాని తర్వాత దావీదు యొక్క కుమార్తెనే దావీదు యొక్క ఇంకో కుమారుడు పాడు చేశాడు. అది కూడా మనం బైబిల్లో చూస్తాం. దావీదు చేసిన పాపం వల్ల ఇది చాలా నష్టం జరిగింది అనమాట. మనం చూస్తాం కదా, లోకంలో చాలా మంది ప్రేమికులు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, కానీ వారి యొక్క అవసరం తీరిన తర్వాత వాళ్ళు విడిపోతున్నారు. నిన్నే ఒక వీడియో చూశాను నేను. ఒక ఆమె తనకు 12,000కు అవసరమైన ఏదో గిఫ్ట్ ఆమెకి నచ్చింది. అయితే అది తన భర్త తనకు కొనివ్వలేదని సోషల్ మీడియాలోనే పోస్ట్ పెట్టింది అనమాట. నాకు ఒక గిఫ్ట్ నచ్చింది కానీ నా భర్త నాకు కొని ఇవ్వలేదు అని చెప్తూ సోషల్ మీడియాలోనే ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేసింది. అది కూడా ఆమె చాలా అందంగా ఉంది. అయితే కొంతమంది ఆమెను వ్యతిరేకించారు, కొంతమంది ఆమెకు సపోర్ట్ చేశారు. అంత అందమైన అమ్మాయిని చేసుకున్నావు, నీ భార్యకు కావాల్సిన గిఫ్ట్ నువ్వు కొని ఇవ్వలేవా అని చాలా మంది ట్రోల్ చేశారన్నమాట. అదే అర్థం చేసుకునే భార్య వారి యొక్క ప్రేమలో ఓర్పు కలిగి ఉండడం, దయ కలిగి ఉండడం, ఒకరు అర్థం చేసుకునే విధంగా ఉంటే
ఆ పరిస్థితి ఉండదు కదా. అదేవిధంగా ఇంకోటి, ఈ రోజునే ఢిల్లీలో ఫిబ్రవరి 14th ఈరోజు మధ్యాహ్నం 1 ఆ టయానికి ఢిల్లీలో 2 ప్రేమికులు ఒక హోటల్లో దిగారన్నమాట. వాళ్ళు 4 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారంట. అయితే ఏం జరిగిందంటే ఆ రూమ్లో ఏం జరిగిందో తెలియదు కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పాడంట. అయితే దానికి ఆమె కోపపడి ఆ యొక్క హోటల్ 4 అంతస్తులు ఏముంది హోటల్ పైనుంచి కిందకు దూకేసింది. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. అలా మనం చెప్పుకుంటే చాలా మంది ఉన్నారన్నమాట. ఏ తప్పు చేసినా దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంది కానీ ఒక మ్యారేజ్ విషయంలో మాత్రం కరెక్ట్ చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఒకసారి చేసుకున్న తర్వాత లోక సంబంధంగా వాళ్ళు ఎన్ని మ్యారేజ్ అయినా చేసుకోవచ్చు, వాళ్ళకి పరిమితులు లేవు. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్నాం మనం ఒకే ఒక మ్యారేజ్ చేసుకోవాలి. 2-3 మ్యారేజ్ చేసుకుంటే ఖచ్చితంగా మనం వ్యభిచారులుగా బైబిల్ వాక్యం చెప్తుంది. కాబట్టి మనం దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వాతంత్రించుకోలేము. ఈ లోకంలో ఉన్న శ్రమల్ని అన్నిటిని జయిస్తూ లోకాన్ని జయించిన వాడిదే పరలోక రాజ్యం. కాబట్టి మనం పరలోక రాజ్యానికి వెళ్ళవలసిన వారం ఉన్నాం. కాబట్టి మనం పరలోక రాజ్యాన్ని చేరుకోవాలంటే మ్యారేజ్ విషయంలో ఖచ్చితంగా రాంగ్ స్టెప్ వేయకండి. దేవుణ్ణి ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి. దేవుడే ఏదో విధంగా దేవుడు నిలబెడతాడు. మీరు అందాన్ని చూడకండి, వారి యొక్క ఆస్తిని చూడకండి, కట్నము చూడకండి. దేవుడు ఆమెతో మీరు సంభాషించండి, వారి యొక్క జీవితాన్ని మీరు తెలుసుకోండి. వ్యక్తిగతంగా ఆమె నీతో లైఫ్ లాంగ్ నిన్ను అర్థం చేసుకునేదిగా ఉంటే, ఆమె విశ్వాసి అయి ఉంటే సెలెక్ట్ చేసుకొని మ్యారేజ్ చేసుకోండి. లేకపోతే నీ జీవితంలో జరిగే నష్టాన్ని దేవుడు కూడా పూడ్చలేడు, ఎవరు పూడ్చలేరు. ఈ మాటలు విన్న సహోదరి సోదరుడా, మీరే మీ యొక్క జీవితాన్ని మీరే సరైన మార్గంలో వెళ్ళి కట్టుకోవాలని, మ్యారేజ్ చేసుకున్న మీరు ఒకరినొకరు యేసుక్రీస్తు సాక్షిగా జీవించాలని నిత్య జీవన్ ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.